మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. శ్రీరామ్ గారు, లవ్ చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. అందరూ ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది అందులో లవ్ మ్యారేజెస్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు, లేచిపోతారు. ఇక లేచిపోయిన వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పుడు ఉజ్జయినిలో వాళ్ళిద్దరూ, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ లవ్వర్తో పెళ్లి చేసేసుకుందని చెప్పి ఆ పేరెంట్స్ కర్మకాండ చేస్తున్నారు. ఒక బిడ్డ కర్మకాండ అంటే ఇక వాళ్ళ దృష్టిలో ఆ బిడ్డ లేనట్టే. అంతగా వెళ్ళిపోతుందా అండి? అంటే అనిపిస్తదేమో కదా! అంటే నా ఫీలింగు. మరి అంతగా ఇంక బిడ్డకి కర్మకాండ చేసేంత అంతగా పాపం ఆ ప్రేమను అంత పెంచుకున్నారేమో నాకు అర్థమవుతుంది. బట్ ఎలా చేస్తారు అలా అని? ఇక్కడ బేసిక్ మిస్టేక్ ఎక్కడ అవుతుంది అని అంటే, పెళ్లి అనేది ఇట్స్ వెరీ బిగ్ ఈవెంట్ అండి ఒక లైఫ్ లో. రైట్. ఎంత కష్టం అన్నా సరే పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనే తపన పిల్లల్లో లేదు. సరే చేసుకున్నారు కదా, అయిపోయింది ఏదో అయిపోయింది, మన పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ అనే థాట్ పేరెంట్స్ లో లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఎవరు కాంప్రమైజ్ కావడానికి రెడీ లేరు. ఇక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు, వీళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. సో వెన్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్ యాజ్ సచ్, దట్ ఈస్ వేర్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అనమాట మనకి. ఇద్దరు కాంప్రమైజ్ కాక మొండిగా అలా ఉండడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. అసలు ఏ ఎక్స్టెంట్ వరకు అంటే, మీరు ఇందాక అన్నట్టు ఇంకా నా కూతురు చనిపోయింది అంటే జస్ట్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేసి మమ్మల్ని కాదని వెళ్ళింది, మమ్మల్ని కాదని వెళ్ళిన కూతురు ఇంకా బతికి లేనట్టే అనేసి వాళ్ళు కర్మ చేయడము ఇవన్నీ చేయటం అనేది అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అసలు. యాక్చువల్గా అసలు ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, పేరెంట్స్ ఒక చిన్న కరెక్షన్ అని థాట్ చేసుకోవాలండి. అదేంటంటే, నా కొడుకు లేదా నా కూతురు నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీ కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పినతోటే పెళ్లి చేసుకోవాలి, ఈ థాట్ లో ఉంటారండి. కానీ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. దే ఆర్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. వాళ్ళు మన ప్రాపర్టీ కాదు, వాళ్ళు మన ఫ్యామిలీలో ఒక మెంబర్. రైట్. నా ప్రాపర్టీ లాగా నేను ట్రీట్ చేశాను అని అంటే అది నెవర్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యావ్ అన్ హ్యాపీ ఎండింగ్ అనమాట అక్కడ. రైట్. సో బేసిక్గా ఏంటంటే, యూ హ్యావ్ టు మేక్ షూర్ అంటే ఆ థాట్ రావాలి. వాళ్ళొక ఇండివిజువల్, వాళ్ళకి థాట్స్ ఉంటాయి, వాళ్ళ థాట్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ వ్యూ పాయింట్స్ ఏంటో అర్థం చేసుకోవాలి అనే థాట్ పేరెంట్స్లో కూడా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం పిల్లల్లో జరగాల్సిన కరెక్షన్ ఏంటిది అని అంటే, పెళ్ళి అంటే సరే నాకు నచ్చిన వాళ్ళతో నేను లేచిపోయి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీని వదిలేసి. మీరు ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోతున్నారు అంటే ఎంత పెద్ద సపోర్ట్ సిస్టమ్ వదిలి వెళ్తున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు కరెంట్లీ. వెళ్ళిపోయిన తర్వాత మీరు పాటలు పడుతుంటారు చూడండి, సపోర్ట్ లేక, పెద్దల సపోర్ట్ లేక. రైట్. నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు. రైట్. సో పెద్దవాళ్ళు యూనో ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. రైట్. గొడవలు అయినప్పుడు పెద్దవాళ్ళే సర్ది చెప్పాలి. యాక్చువల్గా సర్ది చెప్పాల్సిన పెద్దవాళ్ళే లేరు అన్నప్పుడు మీ గొడవలకి సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. అందుకనే మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ కూడా చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇంట్లోంచి పారిపోయి వెళ్ళి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారా, ఇంకా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుందా అని అంటే 90% రిలేషన్స్ బ్రేక్ అయిపోతుంటాయండి. ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అని అంటే, ఆ పెద్దవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక. పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫ్యామిలీని కాదనుకొని మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే, మీ లైఫ్లో చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్నే మీరు కాదనుకుంటున్నారు. అండ్ దీని యొక్క రిపర్కేషన్స్ ఏవైతే ఉంటాయో మీకు ఫ్యూచర్లో డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది మీకు. మీరు మళ్ళీ దాన్ని తిరగరాయాలంటే తిరగరాయలేరు మీరు దాన్ని. రైట్. సో అందుకనే వాట్ ఐ సేస్, లవ్ చేయడం తప్పు కాదు. మీరు నిజంగానే మీకు కావాల్సిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అంటే కన్విన్స్ చేసుకోండి పేరెంట్స్ని. టైం పడుతుంది, చెప్పగానే ఒప్పుకోరు. తన్నులు తినాల్సి వస్తుంది, తినండి. రైట్. తిట్లు తినాల్సి వస్తుంది, తినండి. కానీ కన్విన్స్ చేయండి. అల్టిమేట్లీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు కన్విన్స్ చేయండి. ఏంటంటే నిజంగా ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, మీ పార్ట్నర్ చాలా మంచోడని మీకు కాన్ఫిడెన్స్ ఉందంటే కన్విన్స్ చేయండి. వాళ్ళు కన్విన్స్ అయ్యేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసి పెళ్లి చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఎంతో కొంత డిస్సాటిస్ఫాక్షన్ పేరెంట్స్లో ఉంటుంది, కానీ మరీ రోడ్ను వదిలేరు, ఇలా కర్మకాండాలు చేయడం ఇట్లాంటివన్నీ చేయరు. రైట్. సెకండ్ టైం ఇంకొకరు కూడా ఇలాగే చేశారు. దట్స్ వాట్. రైట్. సో ఇట్లా అంటే వాళ్ళకు కూడా పేరెంట్స్ ఈగో కూడా ఎట్లుంటుంది అంటే, నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు అంటే, కని పెంచి పోషించి ఇంత కష్టపడి మేము ఒక స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని కాదనుకొని, మమ్మల్ని వద్దనుకొని ఇంకోటి కోసం వెళ్ళిపోయింది చూడండి ఇల్లు వదిలేసి, వాళ్ళకి అక్కడ కాలుతుంది మరి ఆబ్వియస్లీ.
రైట్, తప్పలేదు, కారణం తప్పలేదు. రైట్. సో అందుకనే ఇట్లా చేయొద్దని అంటున్నాను నేను. అంటే మార్పు 2 సైడ్స్ నుంచి రావాలి, రైట్? పేరెంట్స్ సైడ్ నుంచి థాట్ ప్రాసెస్లో చేంజ్ రావాలి, కిడ్స్ సైడ్ నుంచి వాళ్ళ యాక్షన్స్లో చేంజ్ రావాలి. అప్పుడు ఏంటంటే కిడ్స్ విల్ నాట్ లూజ్ దర్ ఫ్యామిలీ. ఇట్లా లేచిపోయి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ జరగకుండా కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ మీతోటే ఉంటుంది, మీ లవ్డ్ వన్స్ మీతోటే ఉంటారు, రైట్? పేరెంట్స్ కూడా కొంచెం థాట్స్ చేంజ్ చేసుకొని నేను చూపించినోడే పెళ్లి చేసుకోవాలి, వీడే పెళ్లి చేసుకోవాలి, వీడే కరెక్ట్ అని మీరు అనుకోకండి. బికాజ్ మీరు అలా ఫోర్స్ చేసి పెళ్లి చేసినా కూడా అది నిలబడదు, రైట్? ఎక్కువ రోజులు నిలబడదు. అట్లాంటి ఫోర్స్ మ్యారేజెస్ ఉండవు ఎన్ని మనకి. చూస్తున్నామండి, చంపేస్తున్నారు కదా, చచ్చిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసి చంపేస్తున్నారు. భర్తలు చంపేస్తున్నారు. కొందరు బతికుండి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ చచ్చినట్టే అట్లాంటి వాళ్ళు. Yes, చెప్పాలంటే right. ఇప్పుడు ఇష్టం లేని అది- పెళ్లిలో అది ఆ type ఉంటున్నారంటే ఉన్నారు. అవును, see, చనిపోవడం ఆ క్షణానికి అయిపోయింది. అది అయిపోయింది. నేను ఇష్టం లేని పెళ్లిలోకి వెళ్ళాను అని అంటే గనక మీకు ప్రతిరోజు చావే కదా. నరకం. అది అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కూడా. సో మీరు అన్నట్టు నిజంగా సపోర్ట్ అనేది చాలా పోతుందండి, హెల్త్ పరంగా పోతుంది, రేపు ఏమైనా ఇష్యూస్ వచ్చినా పోతుంది. Correct. నిజంగా అది మనం నిలబెట్టుకోవాలి కదా. అవును, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.